తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఇంజనీర్ల పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రారంభించినది కాళేశ్వరం ప్రాజెక్ట్. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు ఆది నుండి పనిచేసిన ఇంజనీర్ల పనితీరును ఎంతో పొగిడినా తక్కువే. తాము సేవలందించిన ప్రాజెక్టులు, చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటున్నారు. వారి అనుభవాలను రాజ్ న్యూస్తో పంచుకున్నారు. ఇక ఇదే అంశంపై విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏదైతే ఎన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ఆవిర్భవించింది, దాంట్లో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో ట్యాగ్లైన్ మీద ఈ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. మరి అందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నీళ్లు, నియామకాలు ఎలా ఉన్నా కూడా నీళ్ల పరంగా అయితే ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు కాళేశ్వరం పూర్తి అయిపోయింది, మరోపక్క ఇప్పుడు పాలమూరు కంప్లీట్ అయిపోయింది. మరి దాని వెనకాల ఉన్నంత కృషి, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు ఎవరెవరివి, దాని వెనకాల ఉన్నటువంటి ఏమేమి అయితే డిపిఆర్ ఒకటి రెడీ చేయాలంటే మాత్రం ఎంతో దాంట్లో సాహసాలు ఉంటాయి, ఎంతో దాదాపు శ్రమ ఉంటుంది. ఇంజనీర్ల విశ్రాంత సంఘం అధ్యక్షులు మనతో పడినారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాగ్లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ విషయంలో కాస్త ఒక అడుగైతే ముందునే ఉన్నాం. నిధులు, నియామకాలు మనకు దాని సబ్జెక్ట్ పక్కన పెడితే, సో ఈ పాలమూరు ప్రాజెక్ట్ అయితే ఈరోజు మొత్తానికి అందుబాటులోకి వచ్చింది ఒక దశ. అసలు దీనితో మీకున్న అనుబంధం ఏంటి చెప్పండి సార్. ముఖ్యంగా మేము తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘము 2008లో ఏర్పడ్డది. ఉద్యమంతో పాటుగా తెలంగాణకు ఆంధ్ర పాలకుల వలన జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రాజెక్టులలో, తర్వాత మనకి ఇంకెక్కడ కొత్త ప్రాజెక్టులు మనం చేపట్టగలుగుతామనే ఉద్దేశం మీద ఆలోచించినప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అది ఒక 35 లక్షల ఎకరాలు అది సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి జిల్లా. అది అంత ఉన్నట్టయితే తెలంగాణ వచ్చే నాటికి ఆ జిల్లాలో దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాలే ఇరిగేషన్ కింద ఉన్నది, సాగునీటి కింద ఉన్నది. జూరాల కానీ, లేకుంటే ఆర్డిఎస్ కానీ, రాజోలిబండ డైవర్షన్ కానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మైన్ ఇరిగేషన్ అన్నీ కలుపుకున్నా కూడా 4 లక్షలు మించి లేదు అక్కడ. అటువంటప్పుడు ఇన్ని 35 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైనప్పుడు 4 లక్షలకే నీరు ఇవ్వగలుగుతున్నటువంటి జిల్లా కాబట్టి దానికి ఇంకా అప్పటికి ఇంకా పాలమూరు, మన ఇది కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ఇవన్నీ కూడా ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు. అవి అయినా కూడా 7.5 లక్షల ఎకరాలే ఇంకా కొత్తగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఏదన్నా ఇంకా కొత్త ప్రాజెక్టును చేపట్టాలనే ఉద్దేశం మీదనే మేము ఈ పాలమూరు లిఫ్ట్ స్కీమ్ని మేము మొదలు టేకప్ చేయడం జరిగింది. అసలు ఈ పాలమూరు లిఫ్ట్ స్కీమ్ అయితే, రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ఏదైతుందో దాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇదంతా కూడా. ఎందుకంటే కృష్ణమ్మ అడుగులు ఉన్నటువంటి నీరుని 100 మీటర్లు ఎత్తుకు తేవడం అనేది ఒక ఆలోచించడం చాలా సులభే, కానీ దాన్ని ఆచరణలో పెట్టి సాధ్యం చేయడం అనేది చాలా వరకు ఒక సాహసమే అనుకోవచ్చు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, మరి దీని ఆలోచనను ఎలా ఇంప్లిమెంట్ చేశారు, డిపిఆర్ ఎలా రెడీ చేశారు, దీంట్లో ఎన్ని ఇబ్బందులు మీకు ఎదురైనాయి, ముఖ్యమంత్రి గారికి అల్టిమేట్గా ఫైనల్ డిజైన్ ఇచ్చే నాటికి మీ అనుభవం చెప్పండి సార్. అంటే మేము డిపిఆర్ని మేము తర్వాత టెండర్ పిలిచి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, లేకుంటే నామినేషన్ మీద ఇవ్వడం జరిగింది. మేము ఏదో ఫార్ములేషన్ చేసాం, ప్రాజెక్టుని ఒక కాన్సెప్ట్ లెవెల్లో తీసుకొచ్చి ఫార్ములేట్ చేసే వరకు మేము శ్రమపడ్డాం. అయితే ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం వలన అన్యాయమైనటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. దానికి వచ్చేటువంటి ప్రాజెక్టులు, ఆల్మట్టి నుంచి నీళ్ళు వచ్చేది ఉండే అది ఆగిపోయింది, తుంగభద్ర నుంచి నీళ్ళు వచ్చేది ఉండే అది ఆగిపోయింది, భీమా నుంచి నీళ్ళు వచ్చేది ఉంటే అది కూడా ఆగిపోయినటువంటి జిల్లా అది. కాబట్టి దానికి అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఏదన్నా ఒక పెద్ద మెగా లిఫ్ట్ స్కీమ్ని దీనికి మనం ప్రపోజ్ చేయాలనే ఉద్దేశం మీద మేము తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం ఏర్పడ్డ తర్వాత 2008లో దాని గురించి అప్పటికి మేము ఏషియాలోనే అప్పటికి 2001లో కమిషన్ అయినటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ స్కీమ్లో పనిచేసిన అనుభవం మాకున్నది. అదేవిధంగా పెంటారెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లిఫ్ట్ విషయంలో అడ్వైజర్గా ఉన్నటువంటి పెంటారెడ్డి గారు, అదేవిధంగా ట్రాన్స్కో నుంచి సిఈగా రిటైర్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మన సూర్యప్రకాష్ గారు, వీరందరూ
దాని తర్వాత మా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్లో ప్రముఖంగా ఆ రోజు రామకృష్ణారెడ్డి, తర్వాత రంగారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, చంద్రమౌళి గారు, దాని తర్వాత దామోదర్ రెడ్డి, తర్వాత వెంకటరామారావు గారు, తర్వాత అనంతరాములు గారు, తర్వాత ముఖ్యంగా మాకు ఇప్పుడు మొన్నటి వరకు 2017 వరకు తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, వీరందరి ఆలోచనలతో మేము మన ఈ పాలమూరు లిఫ్ట్ స్కీమ్ని మేము ప్రతిపాదించాం. అది జూరాల నుంచి మనము అంటే మన ఆశయం ఏం తీసుకున్నామంటే దాదాపు ఒక మొదలు 5 లక్షల ఎకరాల వరకే అని అనుకున్నాం. పాలమూరు వరకే దీన్ని లిమిట్ చేయాలని పాలమూరు లిఫ్ట్ స్కీమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో దీనికి మొదట బీజం పోశారు అంటే పాలమూరు రంగారెడ్డికి? దీనికి మేము 2008 నుంచి ప్రయత్నం చేస్తే 2009లో రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి మేము ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా వారు ఏం చేశారంటే దీన్ని మొత్తము డీటెయిల్ సర్వేలు చేసి దాన్ని రిపోర్ట్ పంపించవలసిందిగా ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్కు రాయడం జరిగింది వారు. కానీ అన్ఫార్చునేట్లీ వారు చనిపోయిన తర్వాత మళ్ళీ కొంత టైం తీసుకున్న తర్వాత రోషే గారి దగ్గర కూడా మేము పర్సూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా టేకప్ చేయడానికి మేము ఫస్ట్ అడిగింది ఏంటంటే ఒక డిపిఆర్ తయారు చేయడానికి మీరు ఒక టెండర్, ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వండి దీని మీద, మేము ఇచ్చినటువంటి దాని మీద అని. అయితే వారు కొంత ప్రయత్నం చేసిన తర్వాత లాస్ట్కు మేము ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఈ మన మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్లస్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, తర్వాత ఎమ్మెల్సీలని అందరిని కూడా మేము వారిని సంప్రదించి వారికి ప్రాజెక్ట్ యొక్క వివరాలు వివరించాం. అదేవిధంగా దీనికి వికారాబాద్లో మేము తర్వాత ముఖ్యంగా ఏంటంటే మేము ఏం చేసాము, విద్యాసాగర్ రావు గారు ఏమన్నారంటే మనము మొదలు మండల్ వైజ్గా మీటింగ్స్ కూడా పెట్టాలి. మనం ఏదైతే ఆయకట్టు అనుకుంటున్నామో ఆ ఆయకట్టు ఏ ఏరియాలో వస్తున్నదో ఆ ఏరియాలో మనం కొంత మీటింగ్స్ పెట్టినట్టయితే ప్రజలకు అవగాహన వస్తుంది ఈ ప్రాజెక్టు గురించి. తెలంగాణ ఉద్యమంలో భాగంగానే దీన్ని తీసుకోవాలనే ఉద్దేశం మీద మేము మహబూబ్ నగర్లో, జడ్చర్లలో, తర్వాత ఒక 2-3 ప్లేసులలో పెట్టిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా పెట్టాలనే ఉద్దేశం అయితే వికారాబాద్లో మీటింగ్ కూడా ఒక 2 సార్లు పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు అక్కడ మాకు వచ్చినది ఏంటంటే ఇలా రంగారెడ్డి జిల్లాకు కూడా ఆయకట్టు ఉన్నది కాబట్టి ఈ ప్రాజెక్టు పేరులోనే రంగారెడ్డి కూడా మీరు పెట్టినైతే బాగుంటుందని ఎంవి ఫౌండేషన్ వాళ్ళ తరఫున ఒకసారి ఒక మీటింగ్ జరిగి ఉండే వికారాబాద్లో. అందులో మాకు ఒక సూచన వచ్చింది. అప్పటి నుంచి అంటే ఒక రంగారెడ్డి జిల్లా లాస్ట్కి వస్తాయి కదా నీళ్ళు, కాబట్టి దాని పేరు కూడా పెట్టడం వల్ల ఏమైతే ఒక పుల్లింగ్ పవర్, దాని గుంజు ఈ ప్రాజెక్ట్ గురించి ప్రయత్నం చేసేటువంటి శక్తులు పెరుగుతాయనే ఉద్దేశం మీద అప్పటి నుంచి దీని పేరు పాలమూరు రంగారెడ్డి. మొదలు దీని పేరు జూరాల లిఫ్ట్ అని ఉండే, ఆ జూరాల లిఫ్ట్ని తీసేసి మేము పాలమూరు అని పెట్టాము. దాని తర్వాత పాలమూరుకు రంగారెడ్డి కూడా తోడయి పాలమూరు రంగారెడ్డి అనేది ఇది ఫైనల్గా 2011 ఆ ప్రాంతంలో దీనికి ఆ పేరు రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ ఆయకట్టును కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,70,000, తర్వాత నల్గొండ జిల్లాలో ఒక 30,000, అన్నీ కలిపి 10 లక్షల ఎకరాలు ఆయకట్టు 3 జిల్లాలకు ప్లస్ 70 టీఎంసీల నీటిని 35 రోజులలో లిఫ్ట్ చేసి ఈ విధంగా మనం ఇరిగేషన్కి ఇవ్వడానికి, దాని తర్వాత డ్రింకింగ్ వాటర్కు, తర్వాత ఇండస్ట్రీస్ దాన్ని కూడా దాని పర్సంటేజ్ ప్రకారంగా అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇవన్నీ పర్యవేక్షించినప్పుడు రాష్ట్రం అనేది కలిసే ఉంది. మీరు ఈ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలైనప్పుడు తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి, పాలకులు మారిపోయినారు. సో అప్పుడు నీటి వాటాల విషయంలో మరి దీంట్లో ఇవన్నీ కూడా మీరు డిఫర్ చేసి పెట్టినరా అన్న? నీటి వాటాలు ఎలా ఉండాలి, ఒకవేళ తెలంగాణ ఆంధ్ర అప్పుడు కూడా నీటి వాటాలు అనేది సమానంగా ఉండేవి రావాలి, చాలా వరకు గొడవలు వస్తున్నాయి. నీటి వాటాల వ్యవహారంలో ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు మీరు? అంటే చూడండి, మనకు నీటి వాటాలు ఏవైనా కూడా ట్రిబ్యునల్ నిర్ణయం చేస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో బచావతి ట్రిబ్యునల్ ప్రకారంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీటిని మనకు కేటాయించారు. అంతేగాని అలా ఇప్పుడు ఆ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డటువంటి నీరు అది. కానీ ప్రాజెక్టు వైజ్గా, ప్రాంతాల వైజ్గా నీటిని కేటాయింపులు జరగలేదు అసలు. ఓన్లీ అప్పుడు ఉపయోగం, ఇప్పుడు నాగార్జున సాగర్ కింద ఇంత ఉపయోగము, దానికి ఆ ఉపయోగానికి ఎంత అవుతుందో ఆ విధంగా ఒక ఇయర్ మార్క్ చేయడం జరిగింది. కానీ
నీటి కేటాయింపులు జరగలేదు ప్రాజెక్ట్ వైజ్గా బచావతిలో. అదేవిధంగా ఎప్పుడైతే మనము ఈ మనకు కింది రాష్ట్రం అయినటువంటి, ఎందుకంటే బచావతిలో ఒకటి ఏమి ఇచ్చాడంటే క్లాజు, ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ కింది రాష్ట్రం, లోయర్ రైపేరియన్ రైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి సర్ప్లస్ వాటర్ అంటే మన రాష్ట్రానికి 811 ఇచ్చారు, అదేవిధంగా కర్ణాటక 700 ఇచ్చారు, తర్వాత మహారాష్ట్రకి 560 ఇచ్చారు. ఈ 2060 టీఎంసీ కంటే ఎక్కువ నీరు ఏదైనా వస్తే అది కింది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని బచావతిలో ఉన్నదన్నమాట. కాబట్టి ఆ సర్ప్లస్ వాటర్ని వాడుకునే హక్కు ఉన్న రాష్ట్రంగా మనము కొన్ని ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టుని కానీ, లేకుంటే కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ మనం తెలంగాణ వైపు మనం స్టార్ట్ చేసుకున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా రాయలసీమ వాళ్ళు కూడా ఆ రోజు హంద్రినీవా, గాలేరు నగరి, తర్వాత ఈ విధంగా వారు తెలుగంగలో ఒక 5 లక్షల ఎకరాలకు నీటిని కూడా వారు పెట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళా వెలిగొండ ప్రాజెక్టు కూడా తీసుకున్నారు అటువైపు. అంటే బేసిన్ దాటిపోయినటువంటి ప్రాజెక్టులకు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు మనకు బచావతులు కాదు కదా, బ్రిజేష్లో కూడా మన గురించి ఎవరు దాని గురించి చర్చించలేదు. కాబట్టి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కూడా టేకప్ చేసే నాటికి మనకి ఇంకా బ్రిజేష్ ట్రిబ్యునల్ అమల్లో లేని కారణంగా బచావతి ప్రకారంగా మనం లోయర్ రైపేరియన్ రైట్గా ఉన్నటువంటి స్టేట్గానే మనం భావిస్తూ దానికి కూడా మనం సర్ప్లస్ వాటర్ మీదనే మనం ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి మన పాలమూరు రంగారెడ్డితో పాటుగా డిండి ప్రాజెక్టును కూడా మనం టేకప్ చేయడం జరిగింది అప్పుడు. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులకు కూడా మనము ఆ సర్ప్లస్ వాటరే అనుకున్నాము. దాని తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ మళ్ళీ వచ్చి అది కూడా ఒక దాని యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ అవార్డు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దాన్ని సుప్రీంకోర్టులో దాని మీద స్టే తీసుకురావడము, దాన్ని గజెట్ నోటిఫికేషన్ కాకుండా ఆపగలిగింది. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నది. ఇంకా తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం కూడా ఒక సుప్రీంకోర్టులో మన తరఫున కూడా వాద్యం వేయడం జరిగింది. మాకు జరిగిన అన్యాయం, తెలంగాణ వాదన వినలేదు, మా వాదన వినాలి అని చెప్పేసి దాన్ని ఆపండి అని చెప్పేసి చేస్తే ఇప్పుడు అదే స్థితిలో ఉన్నది ఇంకా అది. అయితే ఇప్పుడు బ్రిజేష్ చేసే పని ఏంటంటే వారు ఇచ్చినటువంటి 1004 టీఎంసీల నీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అది ఆ 1004ని ప్రాజెక్టు వైజ్గా మన తెలంగాణ ప్రాజెక్టు, ఆంధ్ర ప్రాజెక్టులు కలిపి అది ఇప్పుడు ఈరోజు పంచే కార్యక్రమం నడుస్తున్నది. అందులో మన వాటాని ఇప్పటివరకు ఏం చెప్పారంటే మన యూటిలైజేషను మనకు 299, వాళ్ళకి 512, అంటే మనకు 37% మనకు, 63% వాళ్ళకు అన్నట్టుగా ఇప్పుడు యూటిలైజేషన్ నడుస్తున్నది అట్లా. అయితే దాన్నే మనము ఇంకా బ్రిజేష్ ఇంకా ప్రాజెక్టు వైజ్గా అలకేట్ చేయనంత వరకు మనం మరి ఎట్లా వాడుకోవాలి నీటిని అని అప్పుడు ఉంటే మన విద్యాసాగర్ రావు గారు ఏం చేశారంటే అది ఇచ్చేంత వరకు మనం టెంపరీగా ఒక సంవత్సరానికి ఈ విధంగా ఒక టెంపరీ ఏర్పాటు కింద ఈ విధంగా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు బ్రిజేష్ ఆయన ఇప్పుడు ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది ప్రాజెక్ట్ వైజ్గా అన్నప్పుడు మనం 70% డిమాండ్ చేస్తున్నాం ఉన్న నీటిలలో. మనకి ఎందుకంటే మనకు బేసిన్ ఏరియా మన దగ్గరనే 70% ఉన్నది, వాళ్ళకి 30% ఉంది. కాబట్టి మనకు 70% ఇవ్వాల్సింది. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారు. అసలు బేసిన్ ఏరియా లేనటువంటి రాయలసీమ మొత్తం నీళ్ళు మళ్లించుకొని పోతున్నది తెలుగంగా నెపం మీద. అది 1500 క్యూసెక్కులతో ప్రారంభించినటువంటి తెలుగంగా ఈరోజు తర్వాత 11,000 అయింది. 11,000 రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అది 44,000 అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో మే 3 నాడు వారు ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా, మే 5 నాడు ఇచ్చిన జీవో ప్రకారంగా 203 జీవో ప్రకారంగా 80,000 క్యూసెక్కులకు తీసుకుపోయే విధంగా దాన్ని మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు టెండర్లు కూడా పిలిచారు. ఇటువంటి పరిస్థితులలో మనమేమంటున్నామంటే దీని ప్రకారంగా 70% మాకు రావాలి, కనీసం 50-50 అయినా ఇప్పుడు టెంపరీగా అరేంజ్మెంట్ చేసుకుందామని దాని మీద ఉన్నారు. ఒకవేళ 50-50% కనుక వచ్చినట్టయితే ఈ ప్రాజెక్టులకు కొంచెం నీరు కేటాయించుకునే అవకాశం మనకు వస్తున్నది. అయితే విభజనకు ఇవన్నీ గొడవలు నడుస్తున్న నేపథ్యంలో మీరంతా కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసిండ్రు.
మరి రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందడుగు పడుతుందా పడదా, మేము ఇంత కష్టపడ్డాం ఇదంతా వృధానైనా అని ఏమన్నా భావించిర్రా, లేకపోతే ఉద్యమ సమయంలోనే కేసీఆర్ మిమ్మల్ని పిలిపించుకొని దీని గురించి ఏమన్నా విషయాలు అవగాహన తెచ్చుకునే విషయం ఏమైనా చేసిండ్రా? అసలు కేసీఆర్ గారు మాతో మేము 2008 అంటే దాదాపు 9 నుంచి ప్రతి అంటే వారితో అవసరం ఉన్నప్పుడల్లా వారు తప్పకుండా మాతోని చర్చించేది చెప్పేది. దాని తర్వాత గంటలు గంటలు కూర్చొని కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాలను మేము చెప్పడము. దాని తర్వాత తెలంగాణ ప్రాజెక్టులు ఇంకేమేమి కావాలన్నప్పుడు ఇవన్నీ కూడా వారితో డిస్కషన్లో వచ్చాయి. ఇవన్నీ టోటల్గా కేసీఆర్ గారు ఒక్కోసారి గంటలు గంటలు అండి. అసలు ఒకసారి ఎస్ఎల్బీసీ టన్నెల్ స్కీము, ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ గురించి వారికి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఆదిలాబాద్లో నుంచి వస్తున్నాను, వెహికల్లో వస్తుంటే ఆదిలాబాద్ నుంచి మెడిచల్ వరకు మాట్లాడారండి. అసలు 40 సార్లు కట్ అయినా కూడా. కాబట్టి కేసీఆర్ గారికి తెలుసుకోవాలి. ఇది 2010లో అనుకుంటా. ఇది అంటే ఏ విధంగా ఎస్ఎల్బీసీ మనకు ఇంకా ఎక్కడున్నది, ఏఎంఆర్పి లిఫ్ట్ స్కీమ్ ఏమున్నది, అది ఎన్ని ఎకరాలు, ఎక్కడెక్కడ ఉన్నది, ఏమున్నది, చాలా డీటెయిల్గా దానికి మొదటి నుంచి ఏ జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది, దానికి దేని కౌంటర్కి ఇచ్చారు. అటు తెలుగంగకు శాంక్షన్ చేసినప్పుడు కౌంటర్గా ఇటు దిక్కు ఎస్ఎల్బీసీ అని చెప్పడం జరిగింది. కానీ దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు, పైసలు ఇవ్వలేదు. దాని తర్వాత ఇచ్చిన జీవో ప్రకారంగా కూడా ఏం కాలేదు. కాబట్టి లిఫ్ట్ స్కీమ్ తీసుకుంటామన్నారు అని ఈ విధంగా వారు ఎంత కొన్ని గంటలు కూడా వారు మాట్లాడి వారు వివరాలు తెలుసుకునే తర్వాత పిలిపించి కూడా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టుల గురించి వారు తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే మేము ఇది 2010, 11, 12, 13 ఆ ప్రాంతానికి వచ్చే వరకు ఉద్యమం వారు చాలా తీవ్రంగా ఉన్నది. అయినా మేము దీన్ని వదిలిపెట్టలేదు వీళ్ళని. ఈ జీవో వచ్చిన తర్వాత మేము తిరిగి సార్ దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి జీవో చూపించేసి, సార్ మనం ఇట్లా ఉమ్మడి రాష్ట్రం లోపటిని మనం ఇది సాధించుకోగలిగినాం కాబట్టి ఉద్యమం నేపథ్యంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఇది కొత్త ప్రాజెక్ట్ కింద చెప్పడానికి వీల్లేదు, ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం పొందిన ప్రాజెక్ట్ కానీ మనం ట్రీట్ చేయాలని మేము చెప్పడం, వారు అదేవిధంగా అది డిండి కూడా 2007లోనే మనకి ఇవ్వడం జరిగింది. అయితే దాని డిపిఆర్ మటుకు తెలంగాణ వచ్చేంత వరకు డిపిఆర్ సబ్మిట్ కాలేదు. చూడండి, అట్లా అంతా కుట్రలు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాగానే ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు ఏం చేశారంటే దీనికి ఇమ్మీడియట్గా డిపిఆర్ని మనం అయ్యే పద్ధతిలో మనం చేయాలని అన్నప్పుడు మేమేం చేసినామంటే ఆల్రెడీ మనకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉన్నది. వాళ్ళు ఇవి డిపిఆర్ చేసే దాంట్లో నిపుణులు కాబట్టి వాళ్ళకి మనం నామినేషన్ మీద ఇచ్చేసినట్టయితే వాళ్ళు త్వరగా చేసి మనకి ఇస్తారు అన్నప్పుడు టోటల్గా వారు ఏం చేశారు, పాలమూరు రంగారెడ్డి, డిండి 2 ప్రాజెక్టులను కూడా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి నామినేషన్ మీద ఇచ్చేసి దాని తర్వాత ఇమ్మీడియట్గా అక్కడి నుంచి డిపిఆర్ని తీసుకొని ఆ డిపిఆర్ ప్రిపేర్ చేసిన దాంట్లో కూడా మేము అందులో ఉండి రోజు చెకప్ చేసేది అన్నట్టు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. కానీ మన రాష్ట్రంలోని మనమే ఈ ప్రాజెక్టుల మీద కేసులు వేసుకున్నాం. అటు కాళేశ్వరం మీద వేసుకున్నాము, ఇక్కడ ఈ పాలమూరు రంగారెడ్డి మీద కూడా. ఈ కేసులు వేసింది ఎవరు? ఈ కేసుల వల్ల జాప్యం జరిగి ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందిగా? కేసులు మన వాళ్ళు వేశారు, నేను పేరు చెప్పలేను. అయితే కేసులు వేసేసి అంటే కేసులు వేయడం కూడా ఎట్లా అంటే ఈ ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు ప్రాజెక్టు కడుతున్నారు, తర్వాత ఫారెస్ట్ అంతా నాశనం చేస్తున్నారు, పర్యావరణం నాశనం చేస్తున్నారని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళడంతోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే మీరు పనులు ఆపండి, చెయ్యండి అని చెప్పేసి ఆపడం. అయితే మనమేమో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అలాంటిది లేకున్నా కూడా కొన్ని జరుగుతాయి. కొన్ని అలాంటిది మనం ప్రయత్నం చేస్తున్న టైం లోపటి కేసు వేయడంతో వరకే అప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే మేము ఇప్పుడు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ గురించని ఇప్పుడు మేము చేస్తున్నాం పని, ఇరిగేషన్ గురించి చేసినప్పుడు మేము అన్ని అనుమతులు తీసుకొని మొదలు పెడతామని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఫేజ్ 1, ఫేజ్ 2 కింద డివైడ్ చేసేసి ఇప్పుడు ఫేజ్ 1 కింద ఓన్లీ డ్రింకింగ్ వాటర్కే చేస్తున్నావు కాబట్టి దానికి ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. డ్రింకింగ్ వాటర్ కనుక నువ్వు తీసుకున్నట్టయితే అనుమతులు అవసరం లేదు. కాబట్టి ఈ డ్రింకింగ్ వాటర్ కిందని చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కేసులు ఏంటంటే వీళ్ళు డ్రింకింగ్ వాటర్ అనే నెపం మీద వీళ్ళన్నీ ఎన్ని కడుతున్నారు, రిజర్వాయర్లు కడుతున్నారు, పెద్దవి కడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ పోయి అటు వీడియోలు చూపించేసే వరకు వాళ్ళు పెనాల్టీ వేశారండి. 300 కోట్లు పెనాల్టీ వేశారు ఈ ప్రాజెక్టుకు. వేస్తే మళ్ళీ మనం సుప్రీంకోర్టుకు పోయి దాని మీద స్టే తెచ్చుకోగలిగినాం. అంటే మన వాళ్ళ వల్లనే కొన్ని నెలలు కూడా కొన్ని 7-8 నెలలు అయితే కంప్లీట్గా వర్క్లే బంద్ అయిపోయినాయి అంతటా. అయితే ఇమ్మీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రధాన సమస్యగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన దీని మీద వెచ్చించి ల్యాండ్ అక్విజిషన్ చేసి
డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని కంప్లీట్ చేసినట్టయితేనే ప్రాజెక్టు అనుకున్న ఆశయం నెరవేరుతుంది. రైతాంగానికి నీరు ఇచ్చినప్పుడే, భూమికి నీరు ఇచ్చినప్పుడే ఆ ప్రాజెక్టు ఆశ నెరవేరుతుంది నేను భావిస్తున్నాను. ఆ దిశలోనే ప్రభుత్వం ఉందని నేను భావిస్తున్నాను. అయితే డిపిఆర్ వరకు అందించడం వరకే మీ పాత్ర ఉన్నదా? ప్రాజెక్టు నడుస్తున్నంతసేపు మీ సలహాలు సూచనల మేరకు ముఖ్యమంత్రి గారు పిలవడం, మాట్లాడడం, అలాగే మిమ్మల్ని కూడా ఉరుకులు పరుగులు పెట్టించడం ఎలా ఉండేది? ఆయన స్పందన ఎలా ఉండేది? ఆయన యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మీ అందరితో? చూడండి, ఇప్పుడు 2016లో పనులు ప్రారంభమైనాయి. అయితే మేమేం చెప్పినామంటే, మేము అందరం రావాలంటే కష్టమవుతుందని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి ఒకరిని, రంగారెడ్డి గారిని ఓఎస్డి టు సీఎంగా మీరు తీసుకున్నట్టయితే బాగుంటుంది సార్ అని సార్కు సూచించడంతో ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చారు రంగారెడ్డి గారికి. రంగారెడ్డి గారు డైరెక్ట్గా ఈ విల్ బీ ఇన్ టచ్ విత్ సీఎం, ఏమవుతుంది ఏం కథ, ఓఎస్డి టు సీఎంగా వారు ఈ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించే నియామకం జరిగింది. అదేవిధంగా మన పెంటారెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసిందంటే, వారిని జెంకోకు డైరెక్టర్ గారిని అడిగితే అక్కడ సీఈ కాలేదు కాబట్టి తీసుకోలేమని ఉన్నప్పుడు, ఇరిగేషన్కి మీరు అడ్వైజర్గా తీసుకోండి లిఫ్ట్ స్కీముల మీద అన్నప్పుడు ఇమ్మీడియట్గా వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ వీరు సూర్యప్రకాష్ గారికి కూడా అదేవిధంగా డైరెక్టర్గా ట్రాన్స్కోకు 400 kV లైన్ తెలంగాణ నుంచి ఈజ్ అథారిటీ. 400 kV లైన్లో విషయంలో తెలంగాణలో వారికి ఉన్న అనుభవం ఇంకెవరికి లేదు కాబట్టి వారిని తీసుకోమంటే అది కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మా రిటైర్డ్ ఇంజనీర్లని కొంతమందిని మేము ప్రభుత్వానికి సహకరించే విధంగా మేము కొన్ని చేయించగలిగినాం. సో ఫేజ్ 1 తాగునీరు కోసం మీరైతే అంటున్నారో సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 16వ తేదీ నాడు ఈరోజు ప్రారంభం జరిగింది ఫేజ్ 1. ఈ ఫేజ్ 2 కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి పూర్తిగా తాగు పరిశ్రమలకు అందడానికి ఎవరైతే ప్రాజెక్ట్ డిజైన్ చేశారో ఇవన్నీ అయిపోయేదానికి ఎంతకాలం పట్టవచ్చు? మీ అనుభవ ప్రకారం ఎంతకాలం పట్టవచ్చు? ఎన్ని నిధులు పట్టవచ్చు సుమారుగా? అంటే చూడండి, ఇప్పుడు మనకు ఫేజ్ 1 కింద మనం ఏం చేశాము, మొత్తము పంపింగ్ స్టేషన్స్, తర్వాత రిజర్వాయర్లు, కెనాలు అండ్ మెయిన్ కెనాల్స్, మెయిన్ స్టెమ్ కింద, దాని తర్వాత టనల్స్, ఇవి మనము కంప్లీట్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఇరిగేషన్ కాంపోనెంటు అన్నప్పుడు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్కే దానికి తీసుకోవాలి. కాబట్టి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అనేది ఇప్పుడు ఒక్కదానికి టెండర్ పిలిచారు. కాకపోతే ఇప్పుడు దానికి 12,30,000 ఎకరాలకు కూడా మొత్తం కవర్ అయ్యేటట్టుగా మనం ఇప్పుడు అన్ని రిజర్వాయర్ల నుంచి కెనాల్స్ని, డిస్ట్రిబ్యూటర్లని తయారు చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇంకా మనకు ఇక్కడ నుంచి ఏది వట్టెం నుంచి కాకుండా కర్వేన నుంచి పిలవాలి. దాని తర్వాత ఉద్దండపూర్, మెయిన్గా ఉద్దండపూర్ నుంచి ఈరోజు ఎక్కువ ఆయకట్టు తీసుకునే విధంగా దాన్ని కొంచెం మోడల్ చేయడం జరిగింది. ఏదైతే లక్ష్మీదేవిపల్లి నుంచి మనకు 4 లక్షల ఎకరాలు ఉండేది. అయితే 4 లక్షల ఎకరాలు అంటే ఇప్పుడు ఇది మన ఉద్దండపూర్ లెవెల్ ఏమో 620 లెవెల్, 670 లెవెల్. అయితే 620 లెవెల్ని మనకు ఎంతవరకు వస్తుందో చూసినప్పుడు అక్కడ ఇంకొక దాదాపు ఒక 15,000-20,000 ఎకరాలు మిగులుతుందని చెప్పారనమాట, ఆ హయ్యర్ లెవెల్లో ఉన్నది. కాబట్టి దాని గురించి ఇంత ఎందుకు లేపాలి, దానికి తర్వాత మనం ఒక చిన్న లిఫ్ట్ పెడితే సరిపోతుంది అనే ఉద్దేశం మీద అనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఉద్దండాపూర్ నుంచే మనకు ఎక్కువ ఇది ఆయకట్టు అయ్యే అవకాశం ఉన్నది. ఇవన్నిటిని కూడా మనం ఈరోజు ముఖ్యంగా ఏంటంటే సర్వేలు కంప్లీట్ అయినాయి. ఒకటి ఏం చేశారంటే మన ప్రభుత్వం ఈ అన్నిటికీ ఒక 6 ప్యాకేజీలు చేసేసి 6 ప్యాకేజీలలో 5 ప్యాకేజీలు టెండర్లు పిలిచి ఒక ప్యాకేజీ డిపార్ట్మెంట్ వైజ్గా చేశారనమాట సర్వీస్. ఇవన్నీ కంప్లీట్ అయి ఉన్న దశలో ఈరోజు మనము ఇమ్మీడియట్గా వాటన్నిటినీ మనం టెండర్లు పిలిచినట్టయితే త్వరితగతిన మనం ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. టెండర్లతో పాటు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా చేయాలి. ప్రాణహిత చేవెళ్ళ అని అన్నారు, తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా అన్నారు. దానికి దీనికి ఏంటి తేడా, ఏంటి వ్యత్యాసం, ఏంటి పేర్లు మారిపోయినా అసలు దానికి కొంచెం వివరణ చెప్పండి సార్. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అంటే అప్పుడు తుమ్మడిహట్టి నుంచి నీటిని తీసుకోగలిగినప్పుడు దాని పేరు ప్రాణహిత చేవెళ్ళగా ఉన్నది. కానీ ఎప్పుడైతే అక్కడ సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారంటే మన అనుకున్నటువంటి నీటి లభ్యత అక్కడ లేదు మీరు అని చెప్పినప్పుడు అప్పుడు కూడా సీఎం గారు మాకు రిటైర్డ్ ఇంజనీర్లు తర్వాత సర్వీస్ ఇంజనీర్లకు
హెలికాప్టర్లు ఇచ్చి మీరు కొంచెం చూడండి అసలు ఎక్కడి నుంచి నీటి లభ్యత వస్తుందో మీరు ఒకసారి పరిశీలించండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పరిశీలించామన్నప్పుడు మేము ఈ మేడిగడ్డ ఇప్పుడు ఎక్కడైతే ప్రారంభించినామో ఇది ప్రాణహిత గోదావరి కాన్ఫ్లుయెన్స్ దగ్గర కాళేశ్వరం దగ్గర ఇక్కడైతే బాగుంటుంది అనే ఉద్దేశం మీద సిడబ్ల్యూసి వాళ్ళు కూడా మేము ప్రపోజల్ పంపిస్తే ఇక్కడ మనకు సఫిషియెంట్ వాటర్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నది అని వాళ్ళు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు మనం మేడిగడ్డ నుంచి మనము కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం. 100 నుంచి మొదలు పెడితే 10 లిఫ్ట్ల ద్వారా వచ్చిన వాటరు కొండపోచమ్మ దగ్గరికి వచ్చే వరకు 657 లెవెల్కి వచ్చింది. అయితే దానికి పాలమూరుకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒకే దగ్గర అంటే చేవెళ్ళ అల్టిమేట్గా ఇటు చేవెళ్ళ కలవాలి, ఇటు మేడిగడ్డ చేవెళ్ళ, అటు చేవెళ్ళ ఏంటి అయితే అది ప్రాణహిత నుంచి చేవెళ్ళ అన్నారు కదా. అయితే ఇప్పుడు చేవెళ్ళ వరకు అనే దాన్ని డైవర్ట్ చేసేసి సింగూరులో పడేసేసి అక్కడి నుంచి అటు తీసుకుపోవడం జరిగింది అన్నమాట ఇప్పుడు. అయితే మేము దానికి చేవెళ్ళని దీని కింద మన పాలమూరు రంగారెడ్డి కింద దాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఇక్కడ రావాలంటే 11 లిఫ్ట్ల తర్వాత అయితేనే చేవెళ్ళ వస్తుంది, ఇక్కడైతేనో 5 లిఫ్ట్ల తర్వాతనే చేవెళ్ళ వస్తున్నది. కాబట్టి ఇక్కడి నుంచి అయితే బాగుంటుందనే ఉద్దేశం మీద దీన్ని ఇటు తీసుకోవడం జరిగింది. కాబట్టి తర్వాత పాలమూరు రంగారెడ్డికి దానికి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే కాళేశ్వరం దానికి 3 ప్రాంతాల నుంచి నీళ్లు తీసుకురాగలుగుతాం మనం. ఒకటి మిడుమానేరు, ఒకటి ఎల్లంపల్లి, తర్వాత మన ప్రాణహిత. మొత్తానికి ఇంత పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇవన్నీ కూడా లక్షల ఎకరాలు, వేలు కాదు వందలుగా లక్షల ఎకరాల ప్రాజెక్టులు, ఇవి చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులు. ఇంత పెద్ద ప్రాజెక్టులలో మీరు జోక్యం ఉంది, మీ ప్రస్తావన ఉంది, మీరందరూ కూడా ప్రత్యక్షంగా పనిచేశారు. ఇది ఇప్పుడు కాదు, మీ తరతరాలు చెప్పుకునేదానికి ఉండిపోయేటువంటి ప్రాజెక్టులు. ఎలా ఉంది మీకు అనుభవం దీంట్లో పనిచేసినందుకు? అంటే చూడండి, ఈ ప్రాజెక్టు ఫార్ములేషన్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు తెలంగాణ వస్తేనే అవుతుంది, లేకుంటే కాదన్నటువంటి ఆలోచనతోనే మేము ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద జగాంటిక్ ప్రాజెక్టు సమైక్య రాష్ట్రంలో తీసుకోలేరు. అంతకుముందు తీసుకున్న ప్రాజెక్టులు కూడా చిన్నగా చేసి చేయడానికి ప్రయత్నం చేశారు, కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ. అటువంటిది ఈ ప్రాజెక్టుని కనీసం వాళ్ళు సర్వేకు, ఒక సమైక్య రాష్ట్రంలో సర్వేకు పర్మిషన్ ఇచ్చిన చాలనుకున్నాం. ఆ విధంగానే వచ్చింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ పోరాట యోధుడే మనకు సీఎం కావడం వలన ఈ ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా వారు అందులో తెలంగాణకు ట్యాగ్ లైన్ అయిన నీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఈరోజు కాళేశ్వరాన్ని కానీ ఈరోజు మనం పాలమూరు రంగారెడ్డిని చూడగలుగుతున్నాం. డే అండ్ నైట్ వాళ్ళు పనిచేసినందుకు ఈరోజు కంప్లీట్ అయింది. ఆ ఏజెన్సీలు కూడా ఆ విధంగా పనిచేశారు. రియల్లీ ఒక్కొక్కటి 60 మీటర్ల హైట్ ఉన్నటువంటి ఇంతవరకు లేవండి ఎక్కడ. 60 మీటర్స్ డ్యామ్ హైట్ ఉన్నది ఎక్కడ లేదు ఇప్పటి వరకు. అటువంటి మనం ఇన్ని సిరీస్ ఆఫ్ ఒక్కటి కట్టడం కాదు, సిరీస్ ఆఫ్ రిజర్వాయర్లు కట్టడము, వాటన్నిటిని ఈరోజు 2015లో 16లో మొదలుపెట్టేసి ఈరోజు 2023 నాటికి ఈ రిజర్వాయర్లన్నీ దాదాపు కంప్లీట్ చేసుకోగలిగినామంటే తక్కువ అచీవ్మెంట్ కాదు ఇది. ఇది ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అయితే ఈరోజు మొదటి దిశ ప్రారంభోత్సవం దశలో మరొక్కొక్కరుగా దాంట్లో పాత్రదారులైనటువంటి మొదట ఈ డిపిఆర్ దానికి అందించే ముందు ఇక్కడ ఆవిర్భావం, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేయొచ్చు, ఇలా చేస్తే ఇలా బాగుంటుందని ఒక్కొక్కరుగా చెమటోసినటువంటి ఇంజనీర్ల యొక్క శ్రమ దీంట్లో చాలా వరకు ఉంది. మేము పనిచేయడం చాలా వరకు కూడా గర్వంగా ఉందని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక్కొక్కరుగా కృషి చేసిన వారందరి స్పందన, చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి స్పందన.